సికింద్రాబాద్ పరిధిలోని సైనిక్పురి ప్రాంతమంతా 22ఏలో పెట్టడం అత్యంత దుర్మార్గమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగించకపోతే 6-7 తేదీలలో ఉద్యమాలు చేస్తామన్నారు సైనిక్పురి వాసులు. ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చాలంటున్న ఓ బాధితుడితో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు 22A బాధితుల కింద తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా అనేక కాలనీలు, ఒక ఇల్లు ఒక ప్లాటో కాదు, మొత్తం కాలనీ ఒక ఏరియాను 22A జాబితాలో పెట్టడం వల్ల అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని తాత్సారం చేయడంతో ఓవైపు బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా అన్ని ఏవైతే 22A బాధిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ బాధితుల్ని కలుసుకొని స్పెషల్గా వారితో డ్రైవ్ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం మెడలుంచేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తున్నారు. మనతో పాటు నేరేడ్మెట్కి సంబంధించి సైనిక్పురికి సంబంధించి లీడర్లు ఉన్నారు, కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 22A బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఈ సైనిక్పురి మొత్తం కూడా ఈ ప్రాంతం 22A జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏమంటున్నారు మీరు, ఏం డిమాండ్ చేస్తారు? ఇది చాలా బాధాకరం సార్. ఇది ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీ. ఇది 1968లో లేఅవుట్ అయిపోయింది. 1968 అంటే దాదాపు 55 సంవత్సరాలకు పైగా అవుతున్నది. ఇక్కడ ఉన్నది అందరూ కూడా దాదాపు 90% ఆర్మీ ఆఫీసర్లు, రిటైర్డ్ వాళ్ళందరూ కూడా ఉంటారు. కాకపోతే ఇది సడన్గా మా వాళ్ళు కొంతమంది కాలనీ వాళ్ళు సేల్ డీడ్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళ మదర్ నుంచి గిఫ్ట్ డీడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు SRO ఆఫీసులు అన్నారు ఇది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందండి, ఇది మీతో కాదు, ఇది మీరు క్లియర్ చేసుకోవాలి. తర్వాత MRO దగ్గరికి పోయినా కాలేదు, ఆర్డీఓ దగ్గరికి పోయినా పోలేదు, కలెక్టర్ దగ్గరికి పోలేదండి, ఇది మీద ఆల్రెడీ దీంట్లో ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది, మేమేం చేయలేమంటున్నారు. ఆ విధంగా మేము అందరికీ ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు రావడం జరిగింది. 500 మంది బాధితులు అందరూ కూడా ఇక్కడికి ముక్కుమ్మడిగా వాళ్ళు ఖండిస్తున్నారు. మేము 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఉన్న తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా ఏంటిది గవర్నమెంట్ ఈ విధంగా ఈ రాక్షస పాలన లేకుండా మంచి పాలన ఏనని అడుగుతున్నారు. వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తలేరు. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఏమంటున్నారు, మాది రెవెన్యూ మంత్రి మాత్రం నాది తప్పు, మా అధికారులు తప్పు జరిగిపోయింది, మేము సవరించుకుంటామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికైనా కూడా ఇమ్మీడియట్గా 22A అనేది లిస్టులోంచి తీయాలి. ఇక్కడ తీవ్రమైన ఉంది. ఎందుకంటే బీపీ షుగర్తో బాధపడుతున్న సీనియర్ సిటిజన్స్ రేపు ఆరోగ్య పట్ల వారికి ఏదైనా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తక్షణమే 22A అనేది కంపల్సరీగా తీయాలని చెప్పారు మా ఈటెల రాజేందర్ గారు. ఒకవేళ 6-7 తారీఖులలో ధర్నా కూడా నిర్వహిస్తామంటున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటున్నారు. ఇది ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని తొందరలోనే దిగిపోతారనేది కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇది అంటే నిజానికి సైనిక్పురే కాదు, మొత్తం ఎంటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా ఇదే ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని కూడా ప్రజలే స్వచ్ఛందంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి 22A నుంచి తమ భూములను విడిపించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.